హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ మార్నింగ్ బ్లాగ్ నుంచి ఈవినింగ్ వరకు షేర్ చేస్తున్నాను. ఉదయాన్నే పూజ ఎలా చేసుకున్నానో అది లాస్ట్ లో పోస్ట్ చేస్తానండి. ఇంకా వేళ ఉదయాన్నే అయితే కాఫీకి పాలు పెట్టేసి ఇంకా రైస్ కూడా పెట్టేసి పప్పు టమాటా అయితే వండుతున్నాను. దానికోసం కుక్కర్లో పప్పు టమాటాలు అన్ని కలిపి పెట్టేశాను అనమాట. కొంచెం చింతపండు మాత్రం గిన్నెలో వేసి పెట్టానండి. డైరెక్ట్ గా అందులోనే వేసేస్తే పప్పు త్వరగా ఉడకదు. ఇంకా అవన్నీ ప్రిపేర్ చేసుకుని స్కూల్ కి అయితే వెళ్ళేసి వచ్చేసానండి. ఇంకా వేళ అనిపించింది అనమాట, ఎప్పుడు చట్నీలు చేయడం అంటే అస్సలు అవ్వట్లేదని చెప్పేసి ఇంకా కారప్పొడి అయితే తయారు చేశాను. కరివేపాకు చాలా బాగుందండి, శుభ్రంగా కడిగేసి ఆరబెట్టి ఉంచేసాను అనమాట. ఇంకా అలాగే ఇందులోనే అవిసి గింజలు కూడా వేసి మంచిగా కారప్పొడి అయితే చేశానండి. డీటెయిల్ రెసిపీ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇలాంటి కారప్పొడి ఒక్కటి చేసుకుని దోసల పిండి రుబ్బుకొని ఫ్రిడ్జ్ లో ఉంచేసాం అనుకోండి, మనం ఎంత హడావిడిలో ఉన్నా ఇంట్లో వాళ్ళని ఏ సఫర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి కావలసినప్పుడు 2 దోసలు కానీ ఇలాగా ఆవిరికుడం కానీ వేసి పెట్టేస్తే మనకి పని త్వరగా అయిపోతుంది. మనం ఎంత వర్క్ లో ఉన్నా వాళ్ళని పస్తులుంచే అవసరం ఉండదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.